చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు సహజంగా దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఒక రోజు మాట్లాడుకోకుండా ఉంటారు. ఇంకా బాగా కోపం వస్తే ఒక 2-3 రోజులు, ఇంకా బాగా కోపం వస్తే ఒక వారం రోజులు, ఇంకా బాగా కోపం వస్తే ఇంకొక 10 రోజులు. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడుకోకుండా ఉండలేరు కదా. ఒకే ఇంట్లో ఉండి పిల్లల మధ్యన తిరుగుతూ భార్యాభర్తలు మాట్లాడుకోకుండా ఉండాలని అంటే అది చాలా కష్టమైన పని అనే చెప్పాలి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, చైనాలో 2 భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటూ పిల్లల్ని పెంచుకుంటూ 20 సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఉన్నారంట. అది అసలు ఎలా సాధ్యమైందని నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అయితే ఖచ్చితంగా మన వాళ్ళకి ఈ వీడియో అయితే చెయ్యాలి, కనీసం కొందరికైనా అర్థమవుతుందేమో అని నాకైతే అనిపించింది. ఎందుకంటే భార్యాభర్తల మధ్య కోపాలు వచ్చి ఈ రోజుల్లో ఏమవుతున్నాయండి, పెళ్ళైన సంవత్సరం అవ్వకుండానే 2 సంవత్సరాలు కూడా అవ్వకుండానే ఒకరినొకరు లేపేసుకోవడం ఇలాంటివన్నీ చూస్తున్నాం. కోపం వచ్చిందనుకోండి మాట్లాడుకోకుండా అలా ఉంటే మంచిది, అంతేగాని ప్రాణాలు తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు కదా. అందుకోసమనే ఈ వీడియో చెయ్యాలని అనిపించింది. చైనాలో 2 భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ళిద్దరి మధ్యన ఏదో తగాదా వచ్చింది. ఒకే ఇంట్లో ఉంటున్నారు. చక్కగా ఈ భర్త వ్యవసాయం పనులు అన్నీ చేసుకొస్తూ సంపాదించుకొస్తూ ఉంటారు. భార్య వండి పెడుతుంది. పిల్లల్ని చాలా కేర్గా బాగా చూసుకుంటుందంట. 3 పిల్లలంటే ఆ అమ్మాయి పంచ ప్రాణాల కింద చూసుకుంటుందంట. అంత జాగ్రత్తగా పిల్లల్ని పెంచుకొస్తూ ఉంటుంది. అయితే వాళ్ళిద్దరి మధ్య మాట పట్టింపు వచ్చి చిన్న తగాదా వచ్చి 20 సంవత్సరాల పాటు మాట్లాడుకోకుండా ఉన్నారంట. అయితే ఈ 3 పిల్లల్లో వాళ్ళ పెద్ద అబ్బాయి 20 సంవత్సరాలు అంటే 20 ఏళ్ళు వచ్చే ఉంటాయి కదా, పెద్దవాడు అయ్యాడు కదా. ఆ అబ్బాయి గమనిస్తూ ఉన్నాడంట, ఏంటి వీళ్ళిద్దరూ అస్సలు మాట్లాడుకోరు, మాతో బాగానే ఉంటారు కదా, ఎన్నాళ్ళని వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకోకుండా ఉంటారని ఆ అబ్బాయికి డౌట్ వచ్చిందంట. అయితే చాలాసార్లు వాళ్ళిద్దరిని మాట్లాడుకునేలా చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. అయితే ఆ పెద్ద అబ్బాయి బాగా ఆలోచించాడంట, ఇలా కాదు వీళ్ళ మధ్య ఉన్న కోపాన్ని పోగొట్టి వీళ్ళిద్దరూ మాట్లాడుకునేలాగా చేయాలని చెప్పేసి బాగా ఆలోచించి ఆ సిటీలో ఉన్న మీడియా ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, మా అమ్మ మా నాన్న 20 ఏళ్ళగా మాట్లాడుకోవట్లేదు, ఒకే ఇంట్లో ఉంటాం, మమ్మల్ని ప్రేమగానే చూసుకుంటారు, అయినా కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉండరు అని చెప్పేసి ఎలా అయినా సరే మీరు కలపాలని ఆ మీడియా ఛానల్ వాళ్ళకి చెప్పగానే ఆ మీడియా ఛానల్ వాళ్ళు కూడా బాగా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందని ఒక ఐడియా ఆలోచించి ఆ భార్యాభర్తలను ఇద్దరిని కూడా ఒక ప్లేస్కి తీసుకువెళ్ళారంట. తీసుకువెళ్ళి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాం, ఇక్కడికి రండి అని చెప్పి వాళ్ళని పిలవగానే చక్కగా వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళారంట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా షాక్ అయిపోయారంట. ఆ ప్లేస్ ఏంటి అని అంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నప్పుడు అక్కడ కలుసుకునేవారంట. ఆ ప్లేస్ అంట అది. పెళ్లికి ముందర మేము ఇద్దరం ఇక్కడ ఎంతో ప్రేమగా మాట్లాడుకున్న విషయాలు చాలా ఉన్నాయి. ఈ ప్లేస్ ఇద్దరికి కూడా చాలా జ్ఞాపకాలను ఇచ్చింది. మళ్ళీ ఈ ప్లేస్కి తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కోపాన్ని బాధని అంతా పోగొట్టేసుకుని ఇద్దరు కూడా అక్కడ కలిసిపోయారంట. ఆ ప్లేస్ చూడగానే వాళ్ళకి పాత రోజులు గుర్తొచ్చాయంట. నిజంగా ఎంత ఆశ్చర్యంగా అనిపించింది చూడండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న జనాలను చూస్తుంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా పెళ్ళయిన తర్వాత ఏదో రకంగా కొట్లాడుకోవడం, నువ్వు వాడితో తిరిగావు, నువ్వు దీంతో తిరిగావు అని చెప్పేసి వీధెక్కి మీడియాలో ఒకరినొకరు నిందించుకోవడం, పోలీస్ కేసులు పెట్టుకోవడం, కోర్టుల చుట్టూ తిరగడం, పిల్లల్ని అన్యాయం చేయడం, పిల్లల్ని కిడ్నాపులు చేయడం, ఇవే మనకు కనబడుతున్నాయి. ఇంకా లాస్ట్కి ఫైనల్గా ఏంటంటే వాళ్ళ దరిద్రం వదిలించుకోవాలనంటే ఒకరినొకరు లేపేయడం, ఇంకొకరితోటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఇది జరుగుతున్న స్టోరీ. కానీ 2 భార్యాభర్తలు చూడండి, ఒకరి మీద ఒకరు కోపం ఉన్నా సరే పిల్లల్ని ప్రేమగా చూసుకున్నారు. ఎక్కడా కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేదు. అలాగే భార్యాభర్తలు ఒకరినొకరు ఏమీ చేసుకోలేదు. ఒకే ఇంట్లో ఉన్నారు, పిల్లల్ని బాధ్యతగా చూసుకున్నారు. భార్య అంటే ఇతనికి ఇష్టమే, భర్త అంటే ఆ అమ్మాయికి కూడా ఇష్టమే. అయినా సరే ఎవరు కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం, కేసులు పెట్టుకోవడం, కోర్టుల చుట్టూ తిరగడం ఇలాంటివి ఏమీ చేయలేదు. చక్కగా వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కన్న పిల్లల్ని బాధ్యతగా చూశారు. వాళ్ళ కొడుకే వీళ్ళిద్దరిని కలపాలని ప్రయత్నం చేసి చివరికి మొత్తానికి ఎలా అయితే వాళ్ళ కొడుకు వీళ్ళిద్దరినీ కూడా కలిపాడు. నిజంగా ఇలాంటి స్టోరీలు విన్నప్పుడు మన దగ్గర ఉన్న జనాలు ఏంట్రా ఇలా తగులడ్డారు, ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటే బాగుంటుంది కదా, జీవితాలు అందరికీ హ్యాపీగా ఉంటాయి కదా అని చక్కగా ఇలా అనిపించేది. అయితే మీడియా వాళ్ళు అడిగారంట, ఎందుకండి 20 సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఉన్నారు, అసలు మీ ఇద్దరి మధ్యన తగు ఏంటి, ఎందుకు కోపాలు వచ్చాయని అడిగితే ఆ భర్త చెప్పాడంట, నా భార్య ఎప్పుడు కూడా ఆ 3 పిల్లల మీదే ఎక్కువ కేర్ తీసుకుని వాళ్ళనే ప్రేమగా చూస్తుంది, నన్ను చూడడం మానేసింది, నాకు అందుకే కోపం వచ్చి నేను నా భార్యను పట్టించుకోవడం మానేసాను, మేమిద్దరం మాట్లాడుకోవట్లేదని ఆ భర్త చెప్పాడంట. నిజంగా ఎంత సిల్లీ విషయం చెప్పండి. అంటే ఆ భార్య 3 పిల్లలతో పాటు ఈ భర్తను కూడా 4వ పిల్లాడు అనుకుని ఈ భర్తను కూడా ప్రేమగా చూసుంటే బాగుండేది. కానీ ఆ అమ్మాయి ఆ 3 పిల్లలనే ప్రేమగా చూసింది, భర్తను కొంచెం పక్కన పెట్టింది. ఎవరికైనా అంతే కదండి, పెళ్ళయ్యేంత వరకు చక్కగా భార్యాభర్తలు ప్రేమించుకుంటారు. పిల్లలు పుట్టిన తర్వాత ఆ ప్రేమనంతా తీసుకువెళ్ళి పిల్లలపైన చూపెడతారు. ఈ భర్తలు ఏమనుకుంటారని అంటే, ఇది నన్ను పట్టించుకోవట్లేదు, ఎప్పుడు చూసినా పిల్లలతోనే ఉంటుంది, పిల్లల్నే కేర్గా చూసుకుంటుంది, నా మీద ఇష్టం తగ్గిందని ఈ భర్తలు అనుకుంటారు.
ఏ తల్లికైనా సరే పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువ ప్రేమ పిల్లల మీదే చూపెడుతుంది. కాబట్టి ఈ భర్తకి కోపం వచ్చిందంట. ఆ ముగ్గురు పిల్లల మీద చూపించే ప్రేమ నా మీద చూపించట్లేదు, పెళ్లికి ముందు ఎలా ఉండేదో తర్వాత నన్ను అలా పట్టించుకోవడం మానేసింది, అందుకే కోపం వచ్చి 20 సంవత్సరాలు మేము మాట్లాడుకోలేదని ఆ మీడియా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారంట. ఎంత సిల్లీ రీజన్ చూడండి. చిన్న కారణంతో ఒక చిన్న పిల్లాళ్ళగా భార్య మీద చిన్న కోపం పెట్టుకుని 20 సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఒకే ఇంట్లో వాళ్ళు జీవనం సాగించారని అంటే నిజంగా భలే విచిత్రంగా అనిపించింది. ఈ రోజున చూడండి, వాళ్ళిద్దరూ కలుసుకోవడానికి కారణం ఎవరయ్యారు? ఆ పిల్లాడు అయ్యాడు. ఎప్పుడైనా సరే భార్యాభర్తలు కొట్లాడుకున్నారు అనుకోండి, పిల్లలు ఉంటారు కదా, పిల్లల వల్ల ఖచ్చితంగా కలుస్తారు. ఈ రోజు కాకపోయినా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత అయినా సరే ఆ పిల్లల మీద ప్రేమ ఉంటుంది, ఏదో రకంగా పిల్లలు కలపాలని చూస్తారు. పిల్లల గురించి అయినా సరే భార్యాభర్తలు కలిసిన వాళ్ళని మనం చూసాం. కాబట్టి ఈ రోజు గొడవ వచ్చిందని ఈ రోజున ఏదో ఒకటి చేసేసి అనవసరంగా జీవితాలను నాశనం చేసుకోవడం, కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిరిగి ఉన్న సమయాన్ని అంతా వేస్ట్ చేసుకోవడం, మన దగ్గర ఉన్న డబ్బు అంతా అలా వృధాగా పోగొట్టుకోవడం, నలుగురిలోనూ పరువు పోగొట్టుకోవడం. మీ జీవితాల గురించి నలుగురు 4 రకాలు చెప్పుకునే దానికంటే చక్కగా ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ఉన్నారనుకోండి, ఎటువంటి గొడవలు ఉండవు. కానీ ఆ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ప్రేమ ఉండబట్టే అలా నిజాయితీగా చక్కగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రేమించి చేసుకున్నారు కాబట్టి ఆ పిల్లల కోసం అలా జీవనాన్ని సాగించారు. అదే ఇప్పుడు వాళ్ళు అయితేనా, ఛీ నువ్వు నాతో మాట్లాడట్లేదు, నేను నీతోటి ఉండేదేంటి, నేనంటే నీకు ఇష్టం లేదు, నీకు ఇంకొకడు ఎవడో ఉన్నాడని ఈ భర్త వదిలేసి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు మనం చూస్తున్న స్టోరీలు అవే కదా. మనలో ఉన్న వాళ్ళు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయంటే కొంచెం ఓపిక సహనంతో అలాగే ఉన్నారంటే ఏదో ఒక రోజు మంచి రోజులు అనేవి వస్తాయి. ఖచ్చితంగా ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ మన జనాలకి ఏంటంటే ఓపిక సహనం అనేది ఉండట్లే. ఈ రోజుకి ఈ గొడవ తేలిపోవాలి, తాడో పేడో తేల్చేసుకోవాలి, తర్వాత నెక్స్ట్ మన జీవితం అనేది ఏంటనేది మనం డిసైడ్ చేసేసుకుందామని ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప కొంచెం కూడా ఓపిక సహనంతో ఉండట్లేదు. పిల్లల మీద ధ్యాస అయితే అస్సలు ఉండట్లేదు. అయ్యో మన ఇద్దరికి పుట్టిన పిల్లలు కదా, మన ఇద్దరం కొట్లాడుకుని విడిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి, ఆ పిల్లలకి నాన్న కావాలి అమ్మ కావాలి కదా అని ఎవ్వరు కూడా ఆలోచించట్లేదు. ఈ రోజు ఏంటంటే ప్రేమించుకున్నప్పుడు ఉన్న ప్రేమలు పెళ్ళయ్యి 2 పిల్లలకి అన్న తర్వాత ఆ ప్రేమలంతా పోవడం, కొట్టుకోవడం, పిల్లల్ని అనాథలు చేయడం, దిక్కులేని వాళ్ళని చేయడం, పిల్లల కోసం ఏడ్చే వాళ్ళు ఒకళ్ళు, ఆస్తుల కోసం కొట్టుకునే వాళ్ళు ఒకళ్ళు, నా పిల్లల కోసం మెయింటెనెన్స్లు ఇస్తావా, ఆస్తులు ఇస్తావా, పిల్లల బాధ్యత అంతా నేనే చూస్తున్నానని కోర్టుల చుట్టూ తిరగడం, ఇది జరుగుతున్న వ్యవహారం. నిజంగా ఈ భార్యాభర్తలు చూడండి, పిల్లల్ని ఎంత బాధ్యతగా పెంచుకొచ్చారు. 3 పిల్లల్ని ఒకే ఇంట్లో ఉండి మాట్లాడకుండా ఆ తండ్రి ఆ రకంగా సంపాదించుకొచ్చి పెంచాడు అని అంటే ఎంత గొప్ప విషయం. అదే ఇంకో తండ్రి అయితే, నువ్వు సంసారం చేయట్లేదు, నువ్వు నాతో మాట్లాడట్లేదు, నువ్వు నన్ను పట్టించుకోవడం మానేసావని ఆ పిల్లల్ని ఆ భార్యని వదిలేసి వెళ్ళిపోతారు మన దగ్గర ఉన్న వాళ్ళైతే. కానీ చూసారా, ఇలాంటి స్టోరీలు అప్పుడప్పుడు వినాలి, మనలో ఉన్న జనాలకు కూడా మార్పు రావాలి. ఎందుకంటే ఈ రోజున ఏదన్నా చిన్న తగాదా వచ్చిందంటే ఒకరినొకరు ప్రాణాలు తీసేసుకుని జైలు జీవితాన్ని అనుభవిస్తూ వాళ్ళ లైఫ్ను కూడా నాశనం చేసుకుంటున్నారు. అలాగే వీళ్ళు చేసే తప్పుల వల్ల తల్లిదండ్రులు బాధపడాల్సి వస్తుంది, అలాగే కుటుంబ పరువు కూడా బజార్ను పడే పరిస్థితి. ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. భార్యాభర్తలు కొట్లాడుకుని ఈ మీడియాలోకి వచ్చి చెప్పుకుంటున్నారు, దానివల్ల పరువు పోవడం తప్ప ఏమీ ఉండదు. ఒక పక్కన పోలీస్ కేసులు అంటూ కోర్టుల్లో కేసులు వేసుకొని అక్కడ ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంటే మళ్ళీ మీడియాలోకి వస్తున్నారు. అంటే మీ ఇద్దరి మధ్య గొడవలు ఊరు ప్రపంచం అంతా తెలియాలన్నమాట. అది జరుగుతున్న పరిస్థితి. మీరు కలుస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే, పక్కనేమో చట్ట ప్రకారం వెళ్తున్నారు, ఓ పక్కన మీడియాలోకి వచ్చి అల్లరి పెట్టుకుంటున్నారు. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? మీ మధ్యన పిల్లలు ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పిల్లలకి ఎంతో భవిష్యత్తు ఉంది. ఏంటి మా నాన్న మా అమ్మ ఇలా చేశారని పిల్లలు రేపు బాధపడే పరిస్థితి రాకూడదు. ఇది వినడానికి చిన్న స్టోరీ అయినా సరే నాకు చెప్పాలనిపించింది, అందుకే నేను ఈ వీడియో చేశాను అనమాట.